బ్రేకింగ్ న్యూస్. డ్రగ్స్ కు బానిసైన వాడు ఎంతటి దారుణానికైనా ఒడిగడతాడని పంజాగుట్ట మర్డర్ కేసుతో మరోసారి నిరూపితమైంది. తాను అడిగిన డైరెక్టర్ పోస్ట్ ఇవ్వనందుకు సొంత తాతను అతి కిరాతకంగా 73 సార్లు కత్తితో పొడిచి చంపాడు మనవడు. పంజాగుట్టలో పారిశ్రామికవేత్త హత్య కేసు ఇటు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనను మిగతా మనవల్ని చూసినట్టు చూడలేదనే కక్షతో తాత జనార్దన్ రావును కీర్తి తేజ హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవల కంపెనీలో ఒక మనవడికి డైరెక్టర్ పోస్ట్ ఇచ్చాడు తాత. అయితే తనకు కూడా డైరెక్టర్ పోస్ట్ ఇవ్వాలని మరో మనవడు కీర్తి తేజ తాతను డిమాండ్ చేశాడు. అందుకే తాత అంగీకరించకపోవడంతోనే వాళ్ళ తాతను మనవడు కీర్తి తేజ క్రూరంగా హతమార్చాడు. అమెరికాలో ఉండే కీర్తి తేజ ఇటీవలే హైదరాబాద్కు వచ్చాడు. చెడు వ్యసనాలకు బానిసైన కీర్తి తేజను చూసిన తాత అతనికి డైరెక్టర్ పోస్ట్ ఇవ్వలేదు. దీంతో తాతపై కక్ష పెంచుకున్న కీర్తి తేజ తాతను కత్తితో పొడుస్తూ ఉండగా అడ్డం వచ్చిన తల్లిని కూడా 12 సార్లు పొడిచాడు. తల్లి తాతల అరుపులు విన్న స్థానికులు ఇంట్లోకి వచ్చారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందగా కీర్తి తేజ తల్లి తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతూ ఉండగా ఆసుపత్రికి తరలించారు. ఆయన తాతను చంపి తల్లిని గాయాల పాలు చేసిన కీర్తి తేజ ఏలూరు పాల్పోయాడు. కాగా కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీర్తి తేజను ఏలూరులో అరెస్ట్ చేశారు. ఈ హత్యకు సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అసలు ఈ హత్యకు సంబంధించి అసలు కారణాలేంటి? ప్రస్తుతం మనవడినైతే ఆ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం శ్రీధర్ ఆయన తల్లి పరిస్థితి ఏ విధంగా ఉంది సురేష్? గురువారం రాత్రి ఇదే ఇంట్లో జనార్దన్ రావుని మనమడు అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. తల్లి కొడుకు మొదట ఇంటికి రావడం జరిగింది. ఆ తర్వాత జనార్దన్ రావు ఇంట్లోనే ఉన్నాడు. తండ్రి కోసం జనార్దన్ రావు కూతురు టీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్ళిన సమయంలో మనమడు కీర్తి తేజ్ ఒక్కసారిగా తాతతో గొడవపడి తన వెంట తెచ్చుకున్నటువంటి కత్తితోని 73 పోట్లు పొడిచి అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా ఆస్తికులకు సంబంధించిన వివాదం నడుస్తుంది. ఆ వివాదంలోనే కూతురు తండ్రితో మాట్లాడడానికి వచ్చిన సమయంలో తాతపై కక్ష పెంచుకున్నటువంటి కీర్తి తేజ ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. తనను డైరెక్టర్గా చేయకుండా మరో మనమడిని డైరెక్టర్గా చేయడంతో కక్ష పెంచుకొని తాను హత్య చేసినట్టుగా పోలీసుల ముందు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. గురువారం సాయంత్రం సమయంలో ఇదే ఇంట్లో లోపట ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. అడ్డు వచ్చిన తల్లిపైన కూడా అదే కత్తితో దాడి చేయడంతో ఆమె కూడా తీవ్రంగా గాయపడింది. ఆమెని ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇంట్లో ఉన్న వాచ్మెన్ ఇక్కడే ఉండి అడ్డుకోబోతే ఆ వాచ్మెన్ కూడా కత్తితో బెదిరించి ఇక్కడికి వస్తే నిన్ను కూడా పొడి చేస్తానని చెప్పేసి బెదిరించడంతో అతను బయటే ఉండిపోయాడు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించడంతో స్పాట్కి చేరుకున్న పోలీసులు వెంటనే గాయపడినటువంటి జనార్దన్ రావు కూతుర్ని హాస్పిటల్కి తరలించారు. మృతి చెందిన జనార్దన్ రావుని పోస్టుమార్టం నిమిత్తం ఆయన మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి అక్కడ పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పచెప్పామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ వ్యాపారవేత్త, ఈయన ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాపారాలు చేస్తున్నాడు. అయితే కూతురి కొడుకు అత్యంత దారుణంగా హత్య చేయడం పైనే పోలీసులు ప్రస్తుతం పూర్తిగా వెలిజ గ్రూప్స్కి సంబంధించి ఆయన చైర్మన్గా ఉన్నాడు. అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నట్టు చెప్తున్నారు. అనేక స్వచ్ఛంద సంస్థలకు కూడా భారీగా విరాళాలు కూడా ఇచ్చినట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఈ ఆస్తుల వివాదంలోనే తనకి వాటా తక్కువ వస్తుందని కీర్తి తేజ్ మనసులో పెట్టుకొని డ్రగ్స్కి బానిసయ్యి తాతను అత్యంత దారుణంగా హత్య చేసినట్టు కుటుంబ సభ్యులు కూడా పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కీర్తి తేజ్ను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఈ కేసులో ఇంకా అంటే ఓన్లీ ఆస్తుల కోసమే హత్య చేశాడా లేకుంటే ఇంకా ఇతర కారణాలు ఉన్నాయనే దానిపైన పంజాగుట్ట పోలీసులు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా పెద్ద మనవడిని పెద్ద కూతురు కొడుకుని ఈ కంపెనీలకు తన కంపెనీలకు డైరెక్టర్గా చేశాడు. ఆ తర్వాత 4 కోట్ల షేర్లు కూడా ఈ కీర్తితేజ్ పైన కూడా బదిలీ చేశాడు. అయినప్పటికీ కూడా తనను డైరెక్టర్ చేయకుండా పెద్ద కూతురి కొడుకుని డైరెక్టర్ చేయడంతోనే మనసులో పెట్టుకొని ఈ దారుణానికి పాల్పడ్డట్టు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే కీర్తితేజ్ని పోలీసులు రిమాండ్కి తరలించారు. గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. అయితే ఈయన ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్నాడు. ఇద్దరు కూతుర్లకు సంబంధించి కొడుకులకి ఆస్తులు పంపకాలు చేసినప్పటికీ కూడా కీర్తితేజ్ తనని డైరెక్టర్గా చేయకపోవడంతోనే తాతపై కోపం పెంచుకొని గురువారం సాయంత్రం అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. ఆ తల్లి కూడా అడ్డు వస్తే తల్లిపైన కూడా అదే కత్తితో దాడి చేయడంతో ప్రస్తుతం ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సురేష్. మృతుడు జనార్దన్ రావు టీటీడీకి గతంలో 40 కోట్లకు పైగా విరాళాలు ఇచ్చారు. 100 కోట్ల రూపాయల ఆస్తులతో ప్రముఖ వెల్జాన్ కంపెనీకి చైర్మన్గా కొనసాగుతున్నారు. మరోవైపు ఆయన మనవడు కీర్తితేజ గత కొంతకాలంగా డ్రగ్స్కు బానిసయ్యాడు. అమెరికాలో విపరీతమైన డ్రగ్స్కు అలవాటు కావడంతో తల్లి సరోజ అతనిని హైదరాబాద్ తీసుకొచ్చింది. కొన్నాళ్ల పాటు డి అడిక్షన్ సెంటర్లో ట్రీట్మెంట్ ఇప్పించారు తల్లి సరోజ. మరోవైపు ఇటీవల కాలంలో కీర్తితేజకు 4 కోట్ల రూపాయల షేర్స్ను బదిలీ చేశాడు అతని తాత జనార్దన్ రావు. అయితే తనకు కంపెనీలో డైరెక్టర్ పోస్ట్ కావాలని పట్టుబడ్డాడు కీర్తితేజ. అయితే చెడు అలవాట్లకు బానిసైన కీర్తితేజకు డైరెక్టర్ పోస్ట్ ఇచ్చేదే లేదని చంద్రశేఖర్ తేల్చి చెప్పి మరో మనవడికి డైరెక్టర్ పోస్ట్ ఇచ్చాడు. దీంతో తనను అందరితో సమానంగా చూడడం లేదని కక్ష పెంచుకున్న మనవడు కీర్తితేజ తాత జనార్దన్ రావును క్రూరంగా హత్య చేశాడు.